నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు విజయరాజు. సార్ ఏంటి సార్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఒక పక్క చూసుకుంటే మాజీ మంత్రి అయిన అయాన పాత్రుడు గారు చెప్తున్నారు 3 నెలల్లో జగన్ జైలుకే అనేసి చెప్తున్నారు కదా. అవి పందులండి. పందులు ఎలా మాట్లాడితే గుంపుగా వస్తాయి. ఒక సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా దేనికైనా ఛాలెంజ్ అంటున్నాడు. వాడు ఛాలెంజ్ చేయమను, రమ్మను. ఆ అయ్యన్న పాత్రుడు వాడు ఒక వేస్ట్ గాడు, గుంపుగాడు. వాడు అట్నే మాట్లాడతాడు తట్టుకోలేక. మొన్న జగనానికి వచ్చిన ఉత్తరాంధ్రలో వచ్చిన జనానికి, విశాఖపట్నం భీమిలిలో వచ్చిన జనానికి తట్టుకోలేక వాడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. మైండ్ బ్లాక్ అయ్యి ఇసుకేస్తే ఇసుక రాలని జనం వస్తే ఆ మైండ్ బ్లాక్ అయిపోయి వాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. వాడి వేస్ట్ గాడి మాటలు మనం అసలు పట్టించుకోకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సురక్షితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు 99% నెరవేర్చి మళ్ళా దమ్ముగా నేను వస్తా, సింగిల్గా వస్తానని అన్న మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. వాడు ఒకడు రమ్మను, అయ్యన్న పాత్రుడు వస్తాడో, అచ్చెన్నాయుడు వస్తాడో, లేకపోతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వస్తాడో, లేకపోతే వాళ్ళందరూ ముఠా నాయకుడు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయన రమ్మను. ఆయనకు ఆల్రెడీ 2019లో చూపించాడు, 2024లో మళ్ళా చూపిస్తున్నాడు. దమ్ముంటే రమ్మను. మరి సుమారుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం కింద రా కదిలిరా మీటింగ్లు 15 చోట్ల పెట్టడం జరిగింది. మరి ఆ 15 చోట్ల తండోపతండాలుగా జనం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎన్నికల ప్రచారమే భీమిలిలో పెట్టిందే తుస్సు అయిపోయింది అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. తమ్ముడు, నువ్వు కూడా వెళ్ళే ఉంటావు, చూసే ఉంటావు. ఎక్కడికి? రా కదిలిరా, రా కదిలిరా కాదు, జనాన్ని రా రా అంటే మేము రామంటున్నారు. రావంటే రావంటున్నారు. ఎందుకు రావంటున్నారంటే వీడు చెప్పే మాటలన్నీ బుస్సే. ఇంటింటికి ఉద్యోగం అంటాడు, 4 5 15,000 ఇస్తానంటాడు. వీడి మాటలు బుస్సే అని చెప్పి మొన్న ఏలూరులో జరిగింది, మన నెల్లూరులో జరిగింది కానీ, లేకపోతే చిత్తూరులో జరిగింది కానీ, జనం అన్నం తినటానికి కూడా లేకుండా జనం వెళ్ళిపోయారు. వాడి మీటింగ్లు అలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు వృద్ధాప్యంలో ఉండి ఏం చేస్తాడంటే ఎలా మాట్లాడిపోతున్నాడు. ఆయనకి జనం లేక మొత్తం అన్ని చైర్లన్నీ ఖాళీయే తమ్ముడు, చైర్లన్నీ ఖాళీయే. అలాంటి వాడు ఏం మాట్లాడతాడు? మన జనాన్ని చూసి మైండ్ ఆయన కూడా పిచ్చెక్కేసేసింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సిద్ధం అనేసి ఫ్లెక్సీలు కట్టడం జరిగింది, ఎన్నికలకు సిద్ధం అనేసి చెప్తున్నారు. మరి టీడీపీ జనసేన వాళ్ళు కూడా మేము సంసిద్ధం, మేము కూడా సిద్ధమే అనేసి చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మొక్క సిరిక సిద్ధం అంటున్నాడు తమ్ముడు. తట్టుకోమను. జనసేన వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, ఎవరైనా రమ్మను. ఆ సిద్ధానికి సిద్ధమే, రెడీగా ఎప్పటి నుంచో సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి, ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన వెల్ఫేర్ మొత్తం చేసిన కార్యక్రమాలు ఆయన 99% నెరవేర్చాడు. కాబట్టి ఆడవారు కానీ, మగవారు కానీ, వృద్ధులు కానీ, వాళ్ళు పండు ముసలి వాళ్ళు కూడా దీవిస్తున్నారు. ఆ దీవెనలో ఆయనకి సిద్ధం అనేది రెడీగా ఉన్నాడు. ఛాలెంజ్ ఇచ్చాడు. ఆ ఛాలెంజ్కి వాళ్ళు రమ్మను. మరి ఇప్పుడు జనసేన వాళ్ళు మేము కూడా సిద్ధమే అనే బ్యానర్లు చూసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో భయం మొదలైంది, ఓడిపోతాడనేసి అని చెప్తున్నారు కదా ఈ జన సైనికులు. ముందు పవన్ కళ్యాణ్కి ఎన్నులో వచ్చేసింది. అది ఎన్నులో వచ్చేసి వామ్మో 2019లో నేను అయిపోయాను, 2024లో కూడా నేను అసెంబ్లీ గేటు కూడా ముట్టించేటట్టు లేడు, అసెంబ్లీ గేటు ముట్టించే అంత నాకు లేడు, నాకు దమ్మున్న మగోడు వైఎస్ జగన్ లాగానే కనపడుతున్నాడు. ఎందుకంటే మొన్నటిదాకా చంద్రబాబు అన్నాడు. చంద్రబాబు వల్ల అయిపోయింది. ఈయన దమ్మున్న మగోడు, ఈయన చూసి ఒన్నులో పుట్టేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? మంగళగిరి తరఫున ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు అనేసి చెప్తున్నాడు కదా. గెలవనోడు అంటే ఇస్తరాకంట ఏమి లేకపోతాడంట, ఉడికి పడుతుందంట, ఎగిరి పడిద్దంట. అట్లా ఎగిరి పడుతున్నాడు. ఆల్రెడీ 2019లో రుచి చూశాడు. మంగళగిరిలో ఓడిపోయిన వాడు ఏం మాట్లాడతాడు? నువ్వు గెలువు ఒక చోట, నువ్వు పంచాయతీ సర్పంచ్గా గెలిచావా, ఒక వార్డు మెంబర్గా గెలిచావా, నీకు దమ్ము ఉందా? నువ్వు దమ్ము లేనోడు ఏమైనా మాట్లాడతావు? ఏదైనా మాట్లాడితే చెల్లదు. మరి పక్కన పెట్టారు. ఎన్నికలు దగ్గరకు పడుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఏదో దొంగ ఓట్లు కుంభక్కి చేసే ప్లాన్లో ఉన్నారు. దొంగ ఓట్లు ఎన్ని చేసుకున్నా కానీ 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి అధికారం స్థాపించబోతుందనేసి చెప్తున్నారు కదా. వాళ్ళు చేసే దుర్మార్గమైన ప్రచారాలు
ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలక్షన్లో ఈరోజు వచ్చినా సిద్ధంగానే ఉన్నాడు, 70 రోజులకు వచ్చినా సిద్ధంగానే ఉన్నాడు, నెల రోజులకు వచ్చినా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రజల మనిషి కాబట్టి, ప్రజల్లో ఉన్నాడు కాబట్టి. వాళ్ళు ఆడ ప్రజల్లో ఉన్నారు, ఇచ్చిన వాగ్దానాలు ఆడ ఉన్నాయి. మరి ఇష్టానుసారంగా ఇలా మార్చుకుంటూ పోతే, ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంటారా? టార్గెట్ 175, 175కి 175 పెట్టుకున్నప్పుడు గెలుపు గుర్రాలను పెట్టుకుంటాం. గెలుపు గుర్రాలను పెట్టుకోకపోతే 175 ఎలా టార్గెట్ అయింది? అంత మాత్రం బుద్ధి లేదా వాళ్ళకి? బుద్ధి లేదా? మార్చలేదా? 2019లో వాళ్ళు మార్చలేదా? 14లో మార్చలేదా? మార్చాడు, మార్చుకుంటాం. మాకు ఒక డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం అన్నీ చూసుకొని గెలుపు గుర్రాలకు ఇచ్చుకుంటాడు, మారుస్తాడు. ప్రమోషన్ ఇస్తున్నాడు, ఎమ్మెల్యే నుంచి ఎంపీలుగా ప్రమోషన్ ఇస్తున్నాడు. ఎంపీలుగా ఉన్న వాళ్ళు గెలుస్తారన్నప్పుడు మారుస్తాడు. అది ఒక స్ట్రాటజీ అనాలిసిస్. దేనికి? 175, టార్గెట్ 175 కోసం. అంతేగాని ఓడిపోవటం అనేది మా హిస్టరీలో లేదు. ఓకే, ఆంధ్ర క్యాపిటల్ని కాస్త గంజాయి క్యాపిటల్గా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేసి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొత్తం బిల్డింగ్లు కట్టించాడు. ఆ బిల్డింగ్లు కూల్ చేసి గంజాయి క్యాపిటల్ చేశాడు. ఏమైనా సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి? 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు పరిపాలించాడుగా. ఏమి సింగపూర్ చేశాడా? సింగపూర్ అపార్ట్మెంట్లు ఏమైనా కనపడుతున్నాయా? లేకపోతే లండన్ ఏమైనా అపార్ట్మెంట్లు కనపడుతున్నాయా? ఏమి లేవుగా. శ్మశానం చేసిపోయాడుగా. శ్మశానం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జనానికి ఇక్కడ హెల్పింగ్ చేస్తున్నాడు, డెవలప్ చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంటారా? ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కదా. సింగిల్గా పులి వస్తుంది, భయం అనేది లేదబ్బా. భయం ఎందుకు లేదంటే మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనేది బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్రజలు అన్నంతగారో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎలాంటి బొణిదుడుకు లేదు, భయపడటం అనేది వాళ్ళ హిస్టరీలోనే లేదు. ఎందుకు లేదంటే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని 99% నెరవేర్చిన మొగసిరు ఎవరు ఉన్నారు చెప్పు దేశంలో? మన భారతదేశంలో చెప్పలేరు. ఎందుకంటే అలా ప్రజల్లో మనిషి ఉన్నాడు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తాను, భయం లేదనేది ఏ సభలో నేను ఎందుకు చెప్తున్నాడు? ఆ దమ్ము ధైర్యం చెప్పమని మిగతా వాళ్ళని లేదు. ప్రజల్లో ఇంత ఆదరణ పొందిన జగన్మోహన్ రెడ్డి తన చెల్లి నమ్మకాన్ని ఎందుకని పొందలేకపోయాడు? బ్రదరు, కుటుంబం అనేది ఉంటుంది. కుటుంబం వేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కాన్సెప్ట్. ప్రజలకు ఏదైతే ఇచ్చామో అది నెరవేర్చాలి. అంతేగాని కుటుంబాలను తీసుకొచ్చి పదవులు ఇచ్చి చేయటానికి అలా చేయడు, అలా చేసేది కాదు. అయితే కాంగ్రెస్ చేసే యదవ రాజకీయాలు అంటారు, డర్టీ పాలిటిక్స్ అంటే అయ్యే. చెల్లెలను తీసుకొచ్చి ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారంటే ఏమి కాదు. ఎందుకంటే ప్రజలు ఉబ్బెత్తునున్నారు. షర్మిలమ్మ వచ్చినా ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవటానికి ఏమి వల్ల కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక కుయుక్తులోడు. ఒక ఫైనల్గా చెప్పండి, పార్టీలన్నీ ఏకమవుతున్నాయి కదా, ఇన్ని పార్టీలను ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కి 175 అనే నినాదాన్ని రీచ్ అవ్వగలరంటారా? 2019లో ఏమైంది? అన్ని ఎక్కువైనాయిగా, అన్ని ఏకమైనాయి. 151 వచ్చినాయి. ఇప్పుడు 175కి 175 వస్తుందని ఎందుకు అన్నాడంటే జనం, ప్రజలు నమ్ముకొని ఉన్నాడు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే, సీఎం అయితేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే ఇబ్బంది పడిపోతాం. ఆల్రెడీ ఎందుకంటే చంద్రబాబుని 14 సంవత్సరాలు చూశారు ప్రజలు. ఆంధ్ర ప్రజలు 14 సంవత్సరాలు చూశారు. ఇంకా చూడటానికి ఏముంది? ఇంటింటికి ఉద్యోగం అంటాడు, ఏయో చెప్తాడు, అవన్నీ జరగని మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇచ్చిన వాగ్దానాలని 99% చేశాడు కాబట్టి ఆయన ధైర్యంగా గెలుపుతాను, 175కి 175 సిద్ధమని ఇప్పుడు కాదు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఎలక్షన్లు వస్తాయని చెప్పట్లానే 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాడంటే అది దమ్ము, ప్రజల్లో ఉన్న విశ్వాసం అది. ఈయన చేసిన విశ్వాసం కూడా అది అనమాట.